లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల పోలిశెట్టి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు చూడబోతున్నారు ది మోస్ట్ బ్యూటిఫుల్ వ్లాగ్ అని చెప్తాను. ఎందుకంటే నేనే ఈ వ్లాగ్ ఎడిట్ చేసేటప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేసిన డే అది. సో చాలా చాలా హ్యాపీగా ఎడిట్ చేశాను. ఐ హోప్ మీకు కూడా ఈ వ్లాగ్ అంతే బ్యూటిఫుల్గా అనిపించాలి. సో ఫస్ట్ అయితే ముందు వ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, ఎందుకంటే దాని కంటిన్యూయేషన్ పార్ట్ ఇది కాబట్టి అది చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. సో వెళ్ళి చూసేయండి. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా చెప్పాను కదా, ఫెస్టివ్ డే రోజే అనమాట ఆ డే. ఇంకా అన్నీ స్టార్ట్ చేసేసారు ఊర్లో, అంటే చిన్న చిన్న కల్చర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ. అట్లనే ఇక్కడ అంబలి పోస్తున్నారు. అంబలి ఐడియా ఉంటుందో లేదో తెలియదు. నేను నా ప్రీవియస్ జాతర వ్లాగ్స్లో కూడా మీకు చూపించాను. అమ్మవారికి అంబలి అనేది చాలా చాలా స్పెషల్ అనమాట. రాగి పిండి అండ్ రైస్ అవన్నీ వేసి చేస్తారు. సో ఇక్కడ కూడా గ్రామ దేవతకే కాబట్టి ఈ పండుగ ఇక్కడ ఇలా చేస్తున్నారు. మా ఇల్లు సెంటర్లో అనమాట ఊర్లో, కాబట్టి సెంటర్లో ఇదంతా చేస్తున్నారు. మాకు లక్కీగా ఇంటి పక్కనే అనమాట. ఆడవాళ్ళందరూ అది అంబలి ఉంటుంది కదా చేసుకొని వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద గుండాము, సంథింగ్ తపిలి అని అంటారు కొంతమంది, మేమైతే గుండాము అంటాం, పెద్ద గుండాము అని. సో ఆ పెద్ద బౌల్లోకి అయితే పోస్తారు. బౌల్ కాదు అది, పెద్దది ఏదో. సో దాంట్లోకి పోస్తారనమాట. అవన్నీ తీసుకొచ్చి దానికి పసుపు కుంకుమ పెట్టి పోసి అండ్ టెంకాయ ఆకు ఒక్క అంటారు కదా, అవన్నీ తీసుకొచ్చి పెట్టి టెంకాయ కొట్టి పూజ చేసుకొని అందరూ పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఉన్నారు. మేమైతే అంబలి అయితే చేయలేదు, ఎందుకంటే టైం లేదు. పెద్దమ్మ ఒక్కటే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఆఫ్టర్నూన్ పొంగల్కి అంతా రెడీ చేసుకుంటూ ఉన్నింది పెద్దమ్మ. సో మేము అనుకోలేదన్నమాట అంబలి అనేసి, కాబట్టి మేమైతే వెళ్ళలేదు అక్కడికి. నేనైతే స్నానం కూడా చేయలేదు అప్పటికి, సో అందుకే దగ్గరికి వెళ్ళలేదు. చెప్పా కదా ఇంటికి దగ్గరలోనే చేస్తూ ఉండే, అందుకని చెప్పి ఇంకా మా ఇంటి దగ్గర నుంచే వీడియో చేశాను మీకోసం. ఇంకా మధ్యలో ఇవి వచ్చాయన్నమాట. పల్లెటూరులో ఇవన్నీ కామన్ కదా, వీటిని మేపుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళకందరికీ అడ్డుగా వెళ్ళాయి. ఇంకా ఇక్కడైతే మొత్తం ఫినిష్ అయినట్టుంది. అందరూ తీసుకొచ్చి ఆ బౌల్లోకి అయితే పోసారు అంబలి అనేది. ఇంకా దాని చుట్టూ తిరిగి కొబ్బరికాయ కొట్టుకుంటున్నారు. ఇంకా మేమైతే రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము ఆఫ్టర్నూన్కి. ఫస్ట్ మా పెద్దమ్మ రెడీ అయిపోతుంది. ఇంకా మా అక్క మా పెద్దమ్మ డ్యూటీ చేస్తుందన్నమాట. ఇక్కడ మా అందరికీ ఆఫ్టర్నూన్ లంచ్ వడ్డిస్తుంది. ఇంకా ఫెస్టివల్ రోజు ఇలాగా మేళం వాయిస్తారు ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి, పొంగల్ పెట్టే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి. ఇంకా అందరికన్నా ఫస్ట్ నేను రెడీ అయిపోయాను అనమాట. ఎందుకంటే నేనే చాలా లేట్ చేస్తాను అన్నిట్లో, అందుకని చెప్పి తిట్టించుకోకుండా ఉండడానికి చాలా తొందరగా రెడీ అయిపోయి ఈసారి. అదేంటి నేనేమన్నా ఇలా చేశాను అంటే దానికి రివర్స్ అవుతుంది అనమాట. నేనేమో చాలా తొందరగా రెడీ అయ్యాను, కానీ అక్కడ లేట్గా స్టార్ట్ అయిందనమాట పొంగల్ పెట్టడం. మేమంతా రెడీ అయిపోయి ఉన్నాము. ఫైనల్గా 4కి ఆ టైంకి స్టార్ట్ అయింది. ఇంట్లో నుంచి పూజకి స్టార్ట్ అవ్వడానికి ఇవన్నీ తీసుకెళ్తున్నాం మేమైతే. అమ్మవారికి శారీ, గాజులు, అవి దారాలు అక్కడ ఆడవాళ్ళకి పంచడానికి అండ్ పొంగల్కి పెట్టడానికి కావాల్సినవి. ఇంకా ఇంట్లో పెద్దమ్మ పూజ చేసేసుకొని మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఆల్మోస్ట్ అందరం అయితే రెడీ అయిపోయాము. ప్రీవియస్ వ్లాగ్లో మా సిస్టర్ అని చెప్పి చూపించాను కదా, వాళ్ళ సిస్టర్ అనమాట ఈ పాప. మాకు కూడా సిస్టరే అవుతుంది. తనని నేను నీట్గా రెడీ చేశాను. అండ్ నేను లిప్స్టిక్ వేసుకున్నానని తను లిప్స్టిక్ అడిగితే లిప్స్టిక్ కూడా వేశాను. నీట్గా స్టిక్కర్ పెట్టి బాగా రెడీ చేసామన్నమాట. మళ్ళీ ఆ మేడం మా మాట వినకుండా ఆమెనే రెడీ అవుతుంది. అసలు ఇది కాదు కామెడీ, నెక్స్ట్ క్లిప్ చూడండి మీకే అర్థమవుతుంది. చాలా అల్లరి బిడ్డ అనమాట. సరే ఏదో చేసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా పౌడర్ అయితే పూసేసుకుంది. ఇంకా నేను జస్ట్ అలా బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి వచ్చేలోపు ఏం చేసిందో మీరే చూడండి. నేను బయటకు ఎందుకు వెళ్ళానంటే పెదనాన్న దీన్ని తీసుకొచ్చారనమాట, అమ్మవారికి బలి ఇస్తారు కదా దానికోసం. సో అది వచ్చింది అంటే చూడ్డానికి వెళ్ళాను. వచ్చి చూసేసరికి ఇక్కడ చూడండి లిప్స్టిక్ తీసుకొని దాన్ని ఇట్లా లిప్స్టిక్ వేసుకొని అండ్ ఇలా ఐస్కి కూడా షాడో లాగా అప్లై చేసేస్తుంది అనమాట తనే. ఇంకా ఫైనల్గా ఇలా పొంగళ్ళన్నీ ఇదే అనమాట గుమ్మాలమ్మ పొంగళ్ళు అని, అంటే అందరి ఇంటి నుంచి పొంగళ్ళు తీసుకొని అలా తలపైన పెట్టుకొని ఇంటింటికి వచ్చి ప్రతి ఇంటి నుంచి అందరూ పొంగల్ పెట్టేవాళ్ళు స్టార్ట్ అవుతారు. అలా మన ఇంటి దగ్గరకు కూడా వచ్చేసారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మేళాలు కొట్టేటప్పుడు ఇది మనం దేన్నైతే అమ్మవారికి ఇలా బలిగా ఇవ్వబోతున్నామో దానికి పూజ చేస్తారనమాట. నీట్గా పూలు బొట్లు అన్నీ పెట్టి. ఇలా అంతా ఎందుకు చేస్తారంటే అంటే మన మొక్కుల కోసం దాన్ని బలి ఇవ్వబోతున్నాం కదా, సో దానికి మంచిగా పూజ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే దాన్నే పర్మిషన్ అడుగుతామన్నమాట. ఆ పొట్టేళ్ళు ఏదైతే
ఏదైతే ఉందో దాన్నే అందరి సైడ్ ఎలా ఉంటుందో తెలీదు, మా సైడ్ అయితే అదంతటా అదై తల ఊపాలన్నమాట. మనం ఈ పూజ చేసినప్పుడు ఇక్కడ ఊపుతుంది చూడండి, అలా 3 times ఇంటి దగ్గర ఊపితేనే అక్కడికి తీసుకెళ్ళి బలిస్తారు. కొంతమంది అయితే అట్లనే తీసుకెళ్ళిపోతారు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. నేను కొంతమంది అలానే తీసుకెళ్ళిపోవడం కూడా చూశాను. బట్ ఇక్కడైతే మేము మా ఇంటి దగ్గర ఇలా పర్మిషన్ ఇచ్చిన తర్వాతే తీసుకెళ్తాము. మా పెదనాన్న అయితే అందులో చాలా స్ట్రిక్ట్ అనమాట. అసలు ఆ డే ఏమైందంటే అది ఇవ్వనే లేదు, లిటరలీ 1/2 hour పట్టింది. బయట పాపం అందరూ ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎండలో అక్కడ నిలబడిపోయి ఉన్నారు మా ఇంటి ముందు. ఇక్కడేమంటే పెదనాన్న కదలలేదనమాట. అది పర్మిషన్ ఇచ్చి 3 సార్లు ఊపితేనే వెళ్దామని చెప్పి ఇట్లా చేస్తూనే ఉన్నారు. అది ఆల్మోస్ట్ 2 times ఇచ్చేసింది ఒక 15 minutesలో. ఆ 3rd time ఇచ్చేస్తే వెళ్ళిపోదాం అనుకున్న టైంకి అసలు అది ఊపనే లేదు, తల అసలు ఏమీ ఊపలేదన్నమాట. చాలా కష్టపడ్డాము. ఇంట్లో వాళ్ళందరూ పూజలు చేస్తారు, అంటే పూజ మీన్స్ ఇలా సాంబ్రాణి పొగ వేస్తారనమాట, అదే అట్లా ఊపడానికి పర్మిషన్ ఇచ్చినట్లు. ఎంతో ట్రై చేసాము, వాళ్ళు డోల్స్ గట్టిగా కొట్టారు అది ఊపాలి అనేసి, అస్సలు ఇవ్వలేదు. నాకైతే కొంచెం బాధ వేసింది, అంటే లైక్ మనం హోప్స్ పెట్టుకొని భక్తిగా తీసుకొస్తాం కదా, ఇంకా అలా చేయలేదని చెప్పి పెద్దనాన్న కొంచెం డల్ అయ్యారు. అండ్ ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తా అంటే కొంచెం బాధ వేస్తుంది కదా, కొంచెం నాకు బాధ వేసింది అనమాట, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి. ఇంకా అందరం అయితే వెళ్ళి హారతి ఇవ్వడం అన్నీ చేసాము. మీరు ఎండ్ వరకు చూడండి, నేను 1/2 hour పైనే పట్టింది. అప్పటికి షార్ట్ చేసి ఇక్కడ అంతా అయితే పెట్టాను. ఊర్లో వాళ్ళందరూ బయట నిలబడిపోయారు కదా, వాళ్ళంతా ఒక 2 times ఇచ్చేసింది కదా, ఏం పర్లేదు తీసుకొచ్చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా పెదనాన్నకు అదే చెప్పారనమాట, 2 times ఇచ్చేసింది కదా తీసుకొచ్చేసేయండి, వెళ్ళొచ్చు ఏం కాదు అంటే గుడి దగ్గర మళ్ళీ అడుగుతారనమాట, అప్పుడు ఊపినా కూడా ఓకే, సో అక్కడ ఊపుతుంది లేండి తీసుకొచ్చేయండి అని అన్నారు. కానీ మా పెదనాన్న అస్సలు వినలేదు. ఇంకా మా పెదనాన్న అలా ఉండేసరికి మా డాడీకి కూడా పూజ అట్లా వాటర్ జల్లి అడగడం అన్నీ చేశారు. బట్ అది అస్సలు ఊపలేదు. చాలా అంటే చాలా వెయిట్ చేసాము అసలు ఎందుకు ఇలా అనేసి. బట్ ఏంటంటే నేను మాకు ఇలా జరిగిందని చెప్పట్లేదు, ప్రామిస్గా. అసలు ఏంటంటే ఇలాగ వచ్చేదే ది బెస్ట్ అనిపిస్తుంది ఎప్పుడు కానీ. మేము అంత వెయిట్ చేసిన దానికి అది లాస్ట్లో ఒక రేంజ్లో ఇచ్చిందనమాట పర్మిషన్. అప్పటికి వీడియో కూడా ఆపేసాను నేను, ఇంకా వెయిట్ చేసి మా సిస్టర్ చేతిలో ఉన్నిందనమాట మొబైల్, తను వీడియో ఆపేసింది. అప్పుడు ఊపింది అది, మొత్తం బాడీ మొత్తం షేక్ చేసింది అనమాట. ది బెస్ట్గా ఇచ్చింది. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యాము. అసలు అందరూ కూడా షాక్ అయ్యారనమాట, ఇంత దానికి అసలు ఎంత వెయిట్ చేపించింది అని చెప్పేసి. అసలు మా పెదనాన్న చూడొచ్చు మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నారో ఇక్కడ. అది అసలు కదలలేదు. అందరూ కొంతమంది అయితే తిట్టుకోవడం కూడా స్టార్ట్ చేశారు, ఇంతసేపు అయితే ఎలాగా అని చెప్పేసి. అయినా కూడా మేము కదలలేదనమాట అది పర్మిషన్ ఇచ్చే వరకు. అసలు వీడియో ఎందుకు రికార్డ్ అవ్వలేదు అని అంటే, పూజకి సంబంధించినవన్నీ మనం బయట తీసుకొని వచ్చి నిలబడి ఉంటే అది వెంటనే ఇచ్చింటుందో ఏదో చెప్పారు సంథింగ్. మేము పూజకి అన్నీ సెట్ చేసుకొని ఒక 2 plates లోపల ఉండిపోయాయి అనమాట. సో వాళ్ళు వెళ్ళి మీరు లోపల ఏమైనా మర్చిపోయి వచ్చారేమో, అవి బయటకు తీసుకొచ్చేయండి అని చెప్పారు. నేను మా అక్క వెళ్ళి దాన్ని బయటకు తీసుకొస్తా అంటే మా చెల్లి ఇట్లా మమ్మల్ని క్యాప్చర్ చేస్తూ ఉన్నింది అనమాట. ఆ మూమెంట్లో అది ఇచ్చేసింది పర్మిషన్. అసలు ఒక రేంజ్లో ఇచ్చింది పర్మిషన్. అసలు నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు, అంత బాగా ఊపింది. ఆ వెయిట్ చేసిందంతా మర్చిపోయాం మేమంతా అయితే. అసలు అంత బాగా అంటే బాడీ మొత్తం షేక్ చేసింది అనమాట. దానికి ఏమన్నా ఇట్లా అమ్మవారే కనిపించినట్లు ఊపింది తల. అసలు అంత బాగుంది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం లాస్ట్కి. నేను చెప్పాను కదా మేము లోపలికి వెళ్ళి ప్లేట్స్ తీసుకొచ్చాము అని చెప్పేసి. సో ఫైనల్గా అది పర్మిషన్ ఇచ్చింది. ఇంకా పొంగళ్ళు తీసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ మేము ఎలా థ్యాంక్స్ చెప్పాలి, అసలు వాళ్ళందరూ వెయిట్ చేశారు, మన ఇంటి ముందరే ఉన్నారనమాట. 30 to 35 minutes పట్టింది ఆ పర్మిషన్ ఇవ్వడానికే. ఎవరింటి దగ్గర అంతసేపు పట్టిండదు, పాపం అందరూ ఎండలో నిలబడ్డారు. అది కూడా కొంచెం బాధ అనిపించింది ఇంకా. బట్ మేమైతే పర్మిషన్ తీసుకున్నాకే స్టార్ట్ అవ్వాలి అని మా పెదనాన్న పట్టుకొని కూర్చున్నారు. ఇంకా ఫైనల్గా అయ్యింది మంచిగా. అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. చాలా బాగుంటుందన్నమాట. ఇది చాలా కష్టము ఈ పొంగల్ ఇవన్నీ తీసుకొని. ఇవే చూడండి మీరు ఒకసారి, చాలా బ్యూటిఫుల్ వే, బట్ చాలా కష్టంగా ఉంటుంది. అటుపక్క చెరువు ఉంటుందన్నమాట, పెద్ద చెరువు. గట్టు అంటారు కదా, ఆ గట్టు మీదకి ఎక్కి ఆ గట్టు పైన నుంచి చాలా దూరం నడిస్తే అమ్మవారు టెంపుల్ వచ్చి పొలాల మధ్యలో ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ.
నాకైతే ఈ వ్లాగ్లో ఇదంతా చాలా బ్యూటీ ఉంటుంది. బట్ మా ఇంటి దగ్గర ఆ పొట్టేల్ది ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, అది చాలా ఫేవరెట్ అనమాట. నాకు బాగా అనిపించింది ఆ ఇన్సిడెంట్. ఇంకా ఎప్పటికీ మర్చిపోలేను అన్నట్లు ఉంది నాకైతే. సో మీ సైడ్ కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా పొంగల్ విషయానికి వస్తే మేమంతా ఇటు సైడ్ బెల్లం పొంగల్ అని అంటాము, కొంతమంది పరమాన్నం అంటారు అనుకుంటా. అది ఎలా చేస్తారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. బెల్లం, రైస్, అదేదో పప్పు అవన్నీ వేసి, పెసరపప్పు అవన్నీ వేసి చేస్తారు. అమ్మవారికి పాలు పోసి, కొంతమంది పాలు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. సో ప్రిపరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇట్లా ఆ పాత్రలో, పెద్ద పాత్ర మీరు ఏదైతే చూస్తున్నారో అందరూ తలపైన పెట్టుకొని పోతున్నారో ఆ ప్రిపరేషన్కి, పొంగల్ ప్రిపరేషన్కి కావాల్సిందంతా దాంట్లో పెట్టుకుంటారు. అండ్ కొన్ని ప్లేట్స్ తీసుకుంటారు, ఆకు, ఒక్క, పసుపు, కుంకం, కొంతమంది చీరలు పెడతారు అమ్మవారికి, అదంతా ఒక ప్లేట్లో తీసుకుంటారు. ఇంకా అక్కడంతా కట్టెలు పెట్టి, కట్టెల పొయ్యిలాగా పెట్టి ప్రిపరేషన్ అనేది జరుగుతుంది పొంగల్కి అమ్మవారి గుడి దగ్గర. సో వాటికి సంబంధించినవన్నీ ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రసాదం ప్రిపేర్ చేయడానికైతే ఇట్లా తలపైన పెట్టి తీసుకెళ్తున్నారు. అండ్ కట్టెలు కూడా ఎవరింటి నుంచి వాళ్ళే తెచ్చుకుంటారనమాట. ఇంకా ఈ ప్లేస్ని చూడండి ఒకసారి, ఇదంతా చెరువు పెద్దది, అండ్ అటు సైడ్ పొలాలు, ఊరు అంతా ఉండే. మనం వచ్చే వేలో చూసాం కదా, చాలా అంటే చాలా లాంగ్ నడవాలి చెప్పులు లేకుండా. ఇక్కడ ఈ వేలో ఇది చూడండి అసలు ఎలా ఉందో, చాలా కష్టంగా ఉండే నడవడానికి. బట్ ఓకే, మనం వెళ్ళాలి దేవుడి కోసం అని చెప్పి అందరూ ఈ ఎండని, ఆ వేని లెక్క చేయకుండా వెళ్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అంతా మంచిగా జరుగుతుంది. బట్ ఏంటంటే యాక్చువల్లీ ఈ ఫెస్టివ్ అనేది మేము ఫ్యామిలీ అంతా చేసుకుంటాము. ఈసారి ఏంటంటే మా చెల్లి ఒక్కటే కాదు, మా అన్న వాళ్ళు అండ్ అక్క కూడా ఉన్నారు మాకు, మా పెదనాన్న వాళ్ళ పిల్లలు. రాఖీ వ్లాగ్ చూసింటే మీకు ఐడియా వస్తుంది, అక్కడ అందరం ఉన్నాము. సో కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల రాలేకపోయారనమాట అన్న వాళ్ళు, చాలా మిస్ అయ్యాము. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం అయినా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మేమైతే ఇక్కడ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడ డెకరేషన్ అంతా చేస్తూ ఉన్నారు. మనం పొంగల్ పెట్టే లోపల అమ్మవారికి అలంకరణ అదంతా అయితే వాళ్ళు ఫినిష్ చేస్తారనమాట. ఇంకా అందరూ పొంగల్ తీసుకొస్తారు కదా, ఫస్ట్ ఒక 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత పొంగల్ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము. ఇంక ఇక్కడ పొంగల్ పెట్టడానికి అంతా వాళ్ళు ఇట్లా రెడీ చేసి ఉంటారనమాట, పొయ్యల్లాగా పెట్టుకోవడానికి. ఇంకా పెద్దమ్మ అయితే అక్కడ పొంగల్ పెడుతున్నారు. అస్సలు అక్కడ ఉండలేమన్నమాట. ఇంకా అందరూ పొయ్య వెలిగిస్తారు కదా, పొగ, కళ్ళు మంటలు, చాలా కష్టం అక్కడ ఉండడము. ఇంకా పెద్దమ్మ అయితే అక్కడ పూజ చేసుకొని పొంగల్ పెట్టుకుంటూ ఉంటే మేము అటు సైడ్ వెళ్ళాము, పొలాల సైడ్. అంతా చూపిస్తాను చూడండి. ఇంకా అప్పుడు స్టార్టింగ్ అయినా చూడండి ఎంత పొగ వస్తుందో. ఇంకా కంప్లీట్ అయ్యే టైంకి అసలు అక్కడ ఉండలేము, అంత పొగ ఉంటుందన్నమాట, చాలా కళ్ళు మండుతాయి. ఇంకా అంత పొగలో మనం ఉండడం అయితే చాలా కష్టము. ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. పక్కనే పొలాల మధ్యలో ఒక బ్యూటిఫుల్ శివాలయం ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొద్దాము అని చెప్పేసి మేమంతా వచ్చాము, నేను, మా అన్న, అక్క, చెల్లి. టెంపుల్ అదంతా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. శివరాత్రి అప్పుడు చాలా బాగా చేస్తారంట, మేమైతే ఎప్పుడు వచ్చింది లేదు. చూడండి పొలాల మధ్యలో ఎంత బాగుండిందో టెంపుల్ అయితే. ఇన్సేపు చూస్తున్నారు కదా, లైక్ కొట్టండి. మీరు ఇంకా లైక్ కొట్టలేదు, లైక్ కొట్టేసి చూడండి.
ఇంకా ఇక్కడ బోర్ ఉండనమాట. మా ఊర్లో ఎక్కడ చూసినా బోర్లు ఉంటాయి, వాటర్ చాలా బాగుంటుంది. ఇంకా మేము అంత దూరం వచ్చినాము, మేమేం కావాలని తాగట్లేదు, ముందే చెప్తున్నాను. మా అన్ననే వెక్కిరిస్తున్నారు, మీరు కావాలనే తాగినట్లుంటుంది, వీడియో తీసుకోవద్దండి అని. అయినా కూడా నేను వీడియో కావాలి అని చెప్పాను. ఫుల్ దాహం గుండే, ఇక్కడ ఎండ అంతా మీకే అర్థమవుతుంది ఎంత ఎండగా ఉందో. ఇంకా ఫుల్ దాహం వేస్తూ ఉండే, కోల్డ్ చేసినా పర్వాలేదు ఏ వాటర్ అయినా తాగేయాలి అని చెప్పి ఇంకా బోర్ వాటర్ తాగుతున్నాం. అసలు ఎంత బాగుండిందంటే అంత బాగున్నాయి వాటర్ తాగడానికి. వీడియో రాను నాకు తెలిసి బాగుంటాయి, దానికంటే బాగుంటాయి. ఇంకా వాటర్ తాగిన తర్వాత రిటర్న్ వస్తూ ఉన్నాము. ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసి చెరువు నీళ్ళు అనుకుంటా, ఇలా పొలాల్లోకి వదులుతూ ఉంటారు కదా పైపులు పెట్టి, అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. నాకు భలే అనిపిస్తుంది ఆ వాటర్ని చూస్తే. ఇంకా చెప్పులు లేకుండా అక్కడంతా తిరిగి ఆ రాళ్ళల్లో కాళ్ళు మండుతూ ఉన్నాయి. ఇంకా అందుకే వాష్ చేసుకుంటూ ఉన్న, వాటర్ కనిపించినప్పుడంతా ఇలా వాటర్లో తడుపుతూ ఉన్నాను అనమాట కాళ్ళు. ఇంకా మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చేసాము. పెద్దమ్మ ఆల్మోస్ట్ పొంగల్ అంతా ప్రిపేర్ చేసేసారు. దేవుడి ప్రసాదం ఇలా చెప్పచ్చో లేదో నాకు తెలీదు. మా పెద్దమ్మ అయితే ఈ పొంగల్ ఎంత టేస్టీగా చేస్తారంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే మేము స్వీట్ ఎక్కువ తినాను నేనైతే, కానీ ఈ పొంగల్ అయితే తింటాను అనమాట. నార్మల్గానే అన్ని వంటలు బాగా చేస్తారు. ఎప్పుడన్నా లైక్ కుకింగ్ వ్లాగ్స్లో ఇంకా పెద్దమ్మతో చేద్దాం అంటానే అది అట్లనే పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. మంచివి చేసినప్పుడు నేను అసలు రికార్డ్ చేసుకొని మా పెద్దమ్మ తిడుతూ ఉంటుంది అనమాట. తిని సూపర్గా ఉంది అంటే లైక్ వీడియో చేసి చూపించిండొచ్చు కదా అని చెప్పి అప్పుడు తిడుతూ ఉంటారనమాట. పొంగల్ అసలు చూసారు కదా టెక్స్చర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా నేను మా పాప వెళ్తూ ఉన్నాము ఐస్ క్రీమ్ తినడానికి. నేను ఏదో ఒకటి ఇలాంటి చైల్డిష్వి చేస్తూ ఉండాలి కదా. ఇంకా ఆ పాప సైలెంట్గా ఉంటే నేనే చెప్పాను అనమాట, అక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు పద తెచ్చుకుందామని చెప్పి. ఇంకా ఆమె చూడండి నేను చేసేవన్నీ ఆమె చేస్తూ ఉంది. ఇంకా ఇద్దరం వెళ్తూ ఉన్నాం ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి. సేమియా ఐస్ అని చెప్పి విలేజ్లో అమ్ముతూ ఉంటారు, మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. నాకైతే చాలా ఇష్టం అనమాట విలేజ్లో అమ్మే ఐస్లు. ఎప్పుడు క్రీమ్ స్టోన్ అని తిరుగుతూ ఉంటా, కానీ నాకు ఆ ఐస్లు కూడా చాలా ఇష్టం. సేమియా ఐస్ అని చెప్పి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. యాక్చువల్లీ అది ఎవరో తింటా ఉంటే చూసి అది కావాలి తెచ్చుకుందామని చెప్పి వెళ్ళాను, బట్ నాకు అది దొరకలేదు. ఇంకెలాగో వెళ్ళాం కదా అని చెప్పి నార్మల్ ఐస్లు తీసుకొని తింటూ ఉన్నా. మా అన్న అక్క వాళ్ళైతే అస్సలు తినరు. ఇంకా నేను ఆ పాప తీసుకొని వచ్చాము. పూజ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. లోపల అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. దర్శనం కూడా చేసుకునేసాను. నాకు చూపించవచ్చో లేదో అని చెప్పి చాలా భయం అనమాట. కొంతమంది గర్భగుడిలో దేవుళ్ళని తీయకూడదు అని అంటారు, అందుకే నేను లోపల అమ్మవారిని చూపించలేదు. ఐఎమ్ సో సారీ. అంతా కంప్లీట్ చేసుకొని పొంగల్ దేవుడికి పెట్టేసి పెద్దమ్మ వాళ్ళైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నారు. ఇంకా దేవుడి దగ్గర మేము పసుపు దారాలు అండ్ గాజులు పెట్టాం కదా, అవన్నీ అక్కడ అక్క పెద్దమ్మ అందరికీ పంచారనమాట. అక్కడికి వచ్చిన పెళ్ళైన ఆడవాళ్ళందరికీ. ఈ పాటికే మీరు ఎవరికన్నా అనిపించిండాల్సింది, మా మమ్మీ ఎక్కడ కనిపించనే లేదే అనేసి. మా మమ్మీ లేట్గా వచ్చిందనమాట, ఒక ఎంగేజ్మెంట్ ఉంటే దానికి వెళ్ళి వచ్చింది. ఎట్లో పూజ టైంకైనా వచ్చి వెళ్ళి దర్శనం చేసుకునింది. ఇంకా మేమైతే రిటర్న్ అవుతూ ఉన్నాం. ఈ వ్యూ ఎంత బాగుండిందో అసలు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నిందనమాట. సన్సెట్ టైం కదా, ఈ చెరువులో ఈ వ్యూ చాలా బాగుండింది. ఇంకా అందరం అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా బలిస్తారు కదా, అదైతే అక్కడ జరుగుతుందన్నమాట. కోళ్ళని పొట్టేళ్ళని బలిస్తారు. అప్పుడైతే అక్కడ ఆడవాళ్ళు ఎవరు ఉండకూడదంట. సో అందరం అయితే వచ్చేసినాము. ఇంకా ఇంటికి రాగానే ఈ నగలు అవన్నీ తీయడం పెద్ద టాస్క్. రెడీ అయ్యేటప్పుడు బాగుంటుంది కానీ తీసేటప్పుడే చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసి అదంతా మార్చేసిన తర్వాత, మా అవతారాల్లోకి వచ్చేసిన తర్వాత హ్యాపీగా ప్రసాదం తింటా ఉన్నాం అందరం కూర్చొని.
ఇంకా అట్లా చూస్తూనే నైట్ అయిపోయిందనమాట. మేమేంటంటే ఇంట్లో నుంచి బయటకు కూడా రాము, అందుకే ఈ క్లిప్ రికార్డ్ చేస్తున్నా. బట్ పెద్దమ్మ మాకు క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు కదా, ఒక అవ్వ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రసాదం ఇవ్వమంటే వెళ్ళున్నాము. సో అదైనా క్యాప్చర్ చేద్దామని చెప్పి చూశాను. బట్ ఆ అవ్వ డోర్కి లాక్ చేసుకొని ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ఇంకా గమ్మున ఇంటికి రిటర్న్ అయితే అయ్యాము. ఇంకా మటన్ అది ఉంది కదా పొటేలు, అదంతా ఇంటి దగ్గరే క్లీన్ చేశారు. మొత్తం రికార్డ్ చేశాను, బట్ పెడితే మీరు ఏమనుకుంటారు అని చెప్పి పెట్టలేదు. ఇంకా ఆ రోజు నైట్ అయితే మా పెద్దమ్మకి పెద్ద టాస్క్ అనమాట, అంతా కుక్ చేయాలి కదా. ఇంకా ఇక్కడైతే కుక్ చేస్తూ ఉన్నారు. ఇది ఆ పొటేల్లో ఒక పార్ట్, లివర్ అవన్నీ సంథింగ్ బ్లడ్ అవంతా వేసి ఇలా కొంచెం బాగా చేస్తుంది అనమాట. ఫ్రై టైప్ చాలా చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే. నేను ఎక్కువ తినను, కొన్ని మంచి పీసెస్ తింటాను అనమాట. ఇంకా ఆ పాప కూడా అస్సలు తినదు, మా పిన్ని కూతురు కదా, సో మేమైతే ఆంటీ అంటాము. అడుక్కుంటా ఉంది మా ఆంటీ ఆ పాపని తినమని చెప్పి. మేము కొంచెం బెటర్, ఆ పాప అయితే అస్సలు తినదు. ఇంకా అందరం కూర్చొని తింటా ఉన్నాం ఇక్కడ. అదైతే ఒక స్టార్టర్ లాగా మధ్యలో ఫినిష్ చేసినాం, స్నాక్ లాగా. ఆ తర్వాత మళ్ళీ మా పెద్దమ్మ ఏం కుక్ చేస్తుందా అని చెప్పి మా పెద్దమ్మ ఏమో కుక్ చేసుకుంటా ఉంది. మేమంతా ఇక్కడ వెయిటింగ్ అనమాట, మా పెద్దమ్మ ఏం కుక్ చేస్తుంది, ఎప్పుడు తిందాం ఎప్పుడెప్పుడు తిందాం అని చెప్పి. చాలా లేట్ అయిపోతుంది ఆ రోజు నైట్, ఎందుకంటే అవన్నీ క్లీన్ చేయాలా, క్లీన్ చేసిన తర్వాత మా పెద్దమ్మ కుక్ చేయాలా, తినాలా, చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా అంతా ఆల్మోస్ట్ కుకింగ్ అంతా అయిపోయింది. ఇంకా రైస్ పెట్టేసి వచ్చి మా పెద్దమ్మ కూడా ఊరికే అట్లా మాతో కాసేపు రిలాక్స్డ్గా కూర్చునింది. చాలా మంచిగా అనిపించింది అందరం అలా అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడం. ఇంకా ఫైనల్గా కుకింగ్ అంతా అయిపోయింది, అందరం కూర్చొని తింటా ఉన్నాం. యాక్చువల్లీ ఫ్రైడే అనమాట అది, మేము ఎవ్వరం సాటర్డే తినము. ఆ రోజు నైట్ లైట్గా చేసుకొని తిన్నాము, అంతా నీట్గా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది పెద్దమ్మ. సండే చేసుకొని తింటాము. ఆ రోజు నైట్ వరకు ఒక 2 టైప్స్ ఆఫ్ కర్రీ అండ్ స్టార్టర్ లాగా చేసింది కదా, అవంతా చేసుకొని సింపుల్గా తినేసినాం అనమాట. ఆ రోజు నైట్ వేస్ట్ చేయకుండా తినేయాలని చెప్పి. ఇంకా తినిన వెంటనే మనకి ఇదైతే డెఫినెట్లీ ఉండాలి. యాక్చువల్లీ యాజ్ ఏ డాక్టర్ ఇలాంటివన్నీ సజెస్ట్ చేయకూడదు, బట్ నేను కొంచెం ఎడిక్ట్ అయిపోయాను. అప్పుడప్పుడు ఇలా తప్పదు, తప్పదు కాదు, ఖచ్చితంగా తాగేస్తాను. మీరెవరైతే తీసుకోవద్దండి. సో ఇక్కడైతే తీసుకున్నాం థమ్స్ అప్ మంచిగా. ఇంకా అందరూ స్కిన్ కేర్ స్టార్ట్ చేసేసారు ఉన్న పలంగా, మా అక్క అన్న. నేను మాత్రం అట్లనే ఉన్నాను. మనం బయట వెళ్ళినప్పుడు అవన్నీ పట్టించుకోను అనమాట నేను. ఇంకా మా అక్క స్కిన్ కేర్ పక్కన పెట్టండి, మా అన్న కూడా స్కిన్ కేర్ చేశారు. చూసి నేర్చుకోండి. అబ్బాయిలు కూడా స్కిన్ కేర్ తీసుకోవాలి, అప్పుడే అందరూ బాగుంటారు. యాక్చువల్లీ ఇది ఫన్గా రికార్డ్ చేశాను, బట్ మంచిగా ఉంది కదా, ఎవరన్నా చూసి నేర్చుకుంటారు అని చెప్పి పెట్టాను అనమాట. మంచిగా ఉన్నారు కదా మా అన్న, ప్లీజ్ ఎవరు దిష్టి పెట్టద్దు. అయినో మీరు ఎవరు పెట్టరు, బట్ ఊరికే చెప్పాను. అండ్ ఫైనల్గా ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సరే చూసారు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్ like this. Bye bye.